మనము అనేక రాత్రులు గడుపుతున్నాం. కానీ అవి సామాన్య రాత్రులు. ఈనాటి రాత్రి శివరాత్రి. ನಾವು ಹಲವಾರು ರಾತ್ರಿಗಳನ್ನು ಕಳೆಯುತ್ತೇವೆ. ಆ ರಾತ್ರಿಗಳು ಸಾಮಾನ್ಯ ರಾತ್ರಿಗಳು. ಈ ರಾತ್ರಿಯನ್ನು ಶಿವರಾತ್ರಿ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. సామాన్య రాత్రులకు శివరాత్రులకు చాలా వ్యత్యాసం. ಸಾಮಾನ್ಯ ರಾತ್ರಿಗಳಿಗೂ ಮತ್ತು ಈ ವಿಶೇಷ ಪವಿತ್ರ ಶಿವರಾತ್ರಿಗೂ ಒಂದು ದೊಡ್ಡ ಪ್ರತ್ಯೇಕತೆ ಮತ್ತು ವ್ಯತ್ಯಾಸವಿದೆ. శివరాత్రి అనగా మంగళమైనటువంటి రాత్రి, పవిత్రమైనటువంటి రాత్రి, దివ్యమైనటువంటి రాత్రి, తేజోవంతమైనటువంటి రాత్రి. ಶಿವರಾತ್ರಿಯ ಅರ್ಥವೆಂದರೆ ಅದು ಪವಿತ್ರ ರಾತ್ರಿ, ಮಹಾನ್ ರಾತ್ರಿ, ದೈವಿಕ ರಾತ್ರಿ. ఈ కుంభరాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు కృష్ణ చతుర్దశి చేరటం అనేటువంటిది ఇది సామాన్యంగా చేరేటువంటి ఒక ఇది కాదు. ಇದು ಸಾಮಾನ್ಯ ಸಂಗಮವಲ್ಲ. ಸೂರ್ಯನು ಕುಂಭ ರಾಶಿಯಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸಿದಾಗ ಮತ್ತು ಅದೇ ಸಮಯದಲ್ಲಿ ಕೃಷ್ಣ ಚತುರ್ದಶಿ ಕೂಡ ಬರುತ್ತದೆ. ಇದು ಅಪರೂಪದ ಕಾಕತಾಳೀಯ. మన మనస్సులకు చంద్రులకు ఒక విధమైనటువంటి బింబ ప్రతిబింబముల యొక్క సంబంధం కలిగి ఉంటున్నది. ನಮ್ಮ ಮನಸ್ಸಿಗೂ ಚಂದ್ರನಿಗೂ ಬಿಂಬ ಪ್ರತಿಬಿಂಬದಂತೆ ಸಂಬಂಧವಿದೆ. కనుక ఈనాడు చంద్రుడు తనలోనున్నటువంటి 16 కళలు కూడాను లయమునర్చుకొని ఒక్క కళతో మాత్రమే తాను ప్రకాశిస్తూ ఉంటాడు. ಈ ದಿನ ಚಂದ್ರನು ತನ್ನ 15 ಕಳೆಗಳನ್ನು ಕಳೆದುಕೊಂಡು ಒಂದೇ ಕಳೆಯೊಂದಿಗೆ ಪ್ರಕಾಶಿಸುತ್ತಿರುತ್ತಾನೆ. కనుకనే ప్రతిబింబమైనటువంటి యొక్క చంద్రుడు 16 కళలతో భగవంతుని యందు లయమైనటువంటి చేత మన మనస్సు యొక్క తత్వం కూడాను 16 కళల చేత లయమై ఉండాలి. ಆದ್ದರಿಂದ ಪ್ರತಿಬಿಂಬದಂತಿರುವ ಚಂದ್ರನು 16 ಕಳೆಗಳನ್ನು ಕಳೆದುಕೊಳ್ಳುವಂತೆ ನಾವೂ ಸಹ ಮನಸ್ಸಿನ 16 ಕಳೆಗಳನ್ನು ಕಳೆದುಕೊಂಡು ಭಗವಂತನಲ್ಲಿ ಲೀನವಾಗಬೇಕು. కనుక ఇట్టి మనస్థితి లభించడం అనేటువంటిది సంవత్సరములకు ఒక్క పర్యాయం మాత్రమే మనకు లభిస్తూ ఉండాలి. ಈ ಮನಸ್ಥಿತಿಯನ್ನು ಹೊಂದುವ ಅವಕಾಶ ವರ್ಷದಲ್ಲಿ ಒಮ್ಮೆ ಮಾತ್ರ ಸಿಗುತ್ತದೆ.